పాపం మన కళ్ళ ఎదుటినప్పుడు పాపాన్ని జయించడానికి రకాలు ఉంటాయి తెలుసా? థియాలజికల్గా వాక్యానుసారంగా 2 టైప్స్ ఉంటాయి. ఇప్పటి వరకు హెచ్ఐవికి లేదా ఎయిడ్స్కు మందు కనుక్కోలేకపోయారు. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే ప్రతి వ్యాధికి ఒక మందు ఉంది. హెచ్ఐవి అనే వైరస్ ఏం చేస్తుందంటే దానికి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు అది తన రూపాన్ని మార్చేస్తుంది. యాంటీబయాటిక్ తగినట్టు అంటే ఎంత యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా అది తన స్వరూపాన్ని మార్చేసుకుంటుంది, స్ట్రాంగ్ అవుతుంది తప్ప దానికి యాంటీబయాటిక్ లేదు. ఏం చెప్తున్నానంటే ఈరోజు నువ్వు కళ్ళు అదుపులో పెట్టుకుంటావు, రేపొద్దున చెవుల ద్వారానో శరీరం ద్వారానో ఆ మనసు తలంపుల ద్వారానో పాడవుతావు. ఈరోజు నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, రేపొద్దున ఒక వారం తర్వాత పడిపోవా, 2 వారాల తర్వాత పడిపోవా, 3 వారాల తర్వాత పడిపోవా, నెల తర్వాత పడిపోవా? ఏం మాట్లాడతాం తెలుసా? నిన్ను నువ్వు మార్చేసుకుంటుంది. అంటే మన శరీరంలో ఉన్న పాప నియమం ఏం చేస్తుందంటే మనము ఆ పాపానికి ఏమంటారు హెచ్ఐవి వైరస్ ఏ విధంగా అయితే తన స్వరూపాన్ని మార్చేసుకుంటుందో యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు మన శరీరం కూడా పాపం ఎదురొచ్చినప్పుడు కొన్ని రోజులు నిరోధిస్తాం, కొన్ని నెలలు నిరోధిస్తాం. తర్వాత ఆటోమేటిక్గా మన శరీరం ఏమవుతుందో తెలుసా తను మార్చేసుకుంటుంది. అలా మార్చుకోకుండా ఉండాలంటే ఎలా? ఈ పాపాన్ని జయించడానికి మన కళ్ళ ఎదుట 2 మెడిసిన్ వాడాలి. మళ్ళీ చెప్తున్నా 2. థియాలజికల్గా బైబిల్ వేదాంత పండితుడు ఓవరాల్గా బైబిల్లోనే ఉన్న సారాంశాన్ని మీ కళ్ళ ఎదుట పెడుతున్నా. 2 ఉంటాయి. పాపాన్ని జయించడానికి 2 దారు.